వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది అనే పదే పదే విమర్శలు వస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్లో బొమ్మలు చూపించారు కానీ గద్దె రామ్మోహన్ గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈసారి హ్యాట్రిక్ తనకు ఖాయం అని చెప్తా ఉన్నారు. రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు అంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కూటమి వైపే ఉన్నాయనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. రామ్మోహన్ గారు 70 ఏళ్ళు కాబట్టి ఆయన ఆలోచన అదే, కులాల మీరే ఆయన ఆధారపడతాడు. 2014లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019లో టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 సార్లు ఓటమి ఎదురైంది. కానీ ఈసారి అలా కాదు. దానికి ఎదురుగా లభిస్తుంది అనేది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సర్వేలు వాటి ఫలితాలని ఎలా చూస్తున్నారు దేవినేని అవినాష్? సరే, సర్వేలన్నీ పక్కన పెడదాం. గద్దె రామ్మోహన్ గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ముందు సొంత ఇంట్లోనే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని. ఒక్కసారి వాళ్ళ వ్యక్తిగత జీవితం కనుక పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది వైసీపీ విజయం మీద ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? గతంలో ఏ విధంగా అయితే చిరంజీవి గారిని మోసం చేసి